బెంగాల్ తరహా పోరాటాలకు సిద్ధం కావాలి అంటూ ఉన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. తెలంగాణ బీజేపీ నేతలకు కొన్ని సూచనలు కూడా చేశారు. మీరు ఇలాగే ఉంటే ముందుకు పోలేం, ఇకనైనా మారండి, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా పని చేయండి అని చెప్పేసి. అంటే బెంగాల్ తరహా పోరాటాలకు సిద్ధం కావాలి అంటూ ఉన్నారు. ఒకసారి బయట आपने जितने प्रयास पश्चिम बंगाल में किए हैं उसका दुगना प्रयास तेलंगाना की धरती पे भी कीजिए मित्रों। आपने जितने प्रयास पश्चिम बंगाल में किए हैं उसका दुगना प्रयास तेलंगाना की धरती पे भी कीजिए मित्रों। బెంగాల్ తరహాలో తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాము, రావాలి అంటూ ఉన్నారు సార్. అంటే బెంగాల్ రాజకీయాలని తెలంగాణ రాజకీయాలతో పోల్చొచ్చా? ఇది బీజేపీకి సాధ్యమైన? అంటే బెంగాల్లో చేసిన ప్రయత్నం ఇక్కడ కూడా చేయండి అని అంటున్నారు. కానీ బెంగాల్లో ఉన్న పరిస్థితులు తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఒకే రకంగా ఉంటే ప్రయత్నం ఒకే రకంగా ఉంటుంది. సో ప్రయత్నము అనేది పరిస్థితులు కూడా ఉంటుంది, ప్రయత్నం పైన ఆధారపడి ఉండదు. అయినా ఒకటి మాత్రం నిజమేందంటే బీజేపీ ఇప్పుడు నిన్న నుంచి 3-day టూర్ ఇది. బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఒక రాష్ట్రంలో 3 రోజుల పాటు ఉండబోతున్నాడు. అంటే మిషన్ సౌత్ మొదలైంది. అంటే 2014లో బీజేపీ నార్థన్ అండ్ వెస్టర్న్ ఇండియాలో భారీ విజయాలు సాధించి ఈస్ట్ అండ్ సౌత్ అన్ఫినిష్డ్ ఎజెండా 2019కి వచ్చే వరకు ఈస్ట్ వర్డ్లో కూడా ఎక్స్పాన్షన్ అయిపోయి 2024 నాటికి ఈస్ట్ వర్డ్ ఎక్స్పాన్షన్ ముగిసింది. మీకు బెంగాల్, అస్సాం, ఒరిస్సా 3 రాష్ట్రాలు గెలిచారు, బీహార్ గెలిచారు. సో ఈస్ట్ వర్డ్ ఎక్స్పాన్షన్ ఇస్ కంప్లీట్. బీహార్లో కూడా బీజేపీ ముఖ్యమంత్రి ఇన్స్టాల్ చేసుకున్నారు. సో ఇక మిగిలింది వాళ్ళకి సౌత్ ఒకటే. బీజేపీ అశ్వమేధ యాగం లేదా బీజేపీ రాజసూయ యాగానికి మిగిలిన ప్రాంతం ఏమైనా ఉందంటే సౌత్. సౌత్లో కర్ణాటకలో బీజేపీకి మొదటి నుంచి ట్రెడిషనల్గా బలం ఉంది కనుక రేపాడ కాంగ్రెస్ పార్టీకి కాదనుకుంటే తమకే వస్తున్న నమ్మకం బీజేపీకి ఉంది. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా లోక్సభ ఎన్నికల్లో బీజేపీయే పై చేయి సాధిస్తూ వస్తోంది. ఇటీవల కూడా తమిళనాడులో బీజేపీకి ఆశలు కంప్లీట్గా పోయాయి. వాళ్ళు ఒకటే సీట్ వచ్చింది, ఏడీఎంకే బలహీనపడింది, ఉన్న అన్నామలే వెళ్ళిపోయాడు. కేరళలో ఎంత చేసినా సీట్లు పెరగడము, ఓట్లు పెరగడమే తప్ప అధికారం అనేది కనుచూపు మేరలో కూడా బీజేపీకి కేరళలో లేదు. అక్కడ ఒక ఎంపీ గెలుచుకున్న లాస్ట్ టైం అదే చాలా ఎక్కువ, ఆ ఎంపీ నిలబెట్టుకోవడమే. ఇక బీజేపీకి ఆశల్లా తెలంగాణ, ఎందుకంటే సగం ఎంపీ సీట్లు గెలుచుకున్న లాస్ట్ టైం 8 సీట్స్. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మైనర్ జూనియర్ పార్ట్నరే, అక్కడ కూటమిలో భాగంగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు కూటమి నుంచి బయటికి వచ్చి వాళ్ళు సొంతగా చేసేది ఏమీ లేదు అక్కడ. సో అందువల్ల ఇక మిగిలిన ఆశల్లా తెలంగాణలోనే. అందువల్ల మిషన్ తెలంగాణ స్టార్ట్ చేసింది బీజేపీ. కానీ ఛాలెంజెస్ ఏంటంటే, ఒకటి స్ట్రాటజిక్ చాయిస్ ఆఫ్ లీడర్షిప్, అంటే నాయకత్వము ఎవరు ఉండాలి అనే విషయంలో నాయకత్వం వ్యక్తులే కాదు, ఎవరిని పెడితే నాయకత్వం ఉంటుంది. ఇప్పుడు బెంగాల్ ఉందనుకోండి, బెంగాల్లో ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ కానీ అంతకుముందు లెఫ్ట్ కానీ భద్రలోక్ నాయకత్వం అంటే అర్బన్ మిడిల్ క్లాస్ లీడర్షిప్ ఉండే. సో మీకు శివేందు అధికారి రూపంలో ఒక గ్రాస్ రూట్స్ రూరల్ లీడర్షిప్ బీజేపీ పట్టుకుంది. అలాగే తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుడు గనక తృణమూల్ కాంగ్రెస్ బలహీనతలేంటి, వ్యూహాలేంటి పూర్తిగా తెలిసిన నాయకుడు అక్కడ శివేందు అధికారి. అందువల్ల స్పష్టంగా ఒక స్ట్రాటజిక్ చాయిస్ ఆఫ్ లీడర్షిప్ బీజేపీ బెంగాల్లో తీసుకుంది. తెలంగాణలో ఆ స్ట్రాటజిక్ చాయిస్ ఆఫ్ లీడర్షిపే లేదు. బండి సంజయ్ నాయకుడిగా ముందు పెట్టారు. ఒక అగ్రెసివ్ హిందుత్వాతో, బ్యాక్వర్డ్ క్లాస్ ఐడెంటిటీతో బండి సంజయ్ బాగా హడావుడి చేశాడు. దుబాక్లో గెలిచారు, ఒక వాతావరణం జిహెచ్ఎంసీలో గెలిచారు, వాతావరణం వచ్చింది హుజరాబాద్లో గెలిచారు. వచ్చిన వెంటనే కారణాలు ఏంటో తెలియదు, ఆయన మార్చేశారు. మార్చిపోని అగ్రెసివ్, అంతకన్నా అగ్రెసివ్ లీడర్ని పెట్టారంటే కిషన్ రెడ్డిని పెట్టారు. కిషన్ రెడ్డి మెచ్యూర్ లీడరు, సీజన్డ్ లీడరు. కానీ ఏ స్ట్రాటజిక్ చాయిస్ కింద కిషన్ రెడ్డి పెట్టారో ఎవరికి అర్థం కాదు. అదే అర్థం కాలంటే రామచంద్రరావును పెట్టడం ద్వారా అసలు స్ట్రాటజిక్ చాయిస్ ఇప్పుడు తీసుకోదలుచుకోలేదు. ఇప్పుడు ఓన్లీ ట్రాన్సిషన్ మేనేజ్మెంటే బీజేపీ లక్ష్యం, ఉన్నదాన్ని ఉన్నట్టుగా నడిపిస్తే చాలు అనే ధోరణికి వచ్చి రామచంద్రరావును పెట్టారు అన్నది స్పష్టమైపోయింది. ఈలోగా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. కానీ పార్టీ అధ్యక్షుడుగా బీసీని తీసేసి కిషన్ రెడ్డి పెట్టారు, రామచంద్రరావు పెట్టారు. శాసనసభ పక్షంలో బీజేపీ నాయకుడిగా
మీకు బీసీని ఏమీ పెట్టలేదు. సో మళ్ళీ అక్కడ కూడా మహేశ్వర్ రెడ్డిని పెట్టారు. కేంద్ర క్యాబినెట్ లో కూడా బీసీలనేమి తీసుకోలేదు. సో అందువల్ల మీకు చెప్తున్న దానికి చేస్తున్న దానికి పొంతనే లేదు. అందువల్ల మొదటి డ్రాబ్యాక్ ఏంటంటే స్ట్రాటజిక్ చాయిస్ ఆఫ్ లీడర్షిప్. ఈ విషయంలో తెలంగాణలో బీజేపీ ఏం చేస్తుందో ఎవరికి అర్థం కాదు. రెండవది ఏంటంటే నరేటివ్. ఇప్పుడు ఏ అంశం ఆధారంగా నువ్వు ప్రజల దగ్గరికి ఓట్లకు పోవాలి, ప్రజలు నీకు ఎందుకు ఓటేయాలి, ఈ నరేటివ్ బిల్డింగ్ లో ఇప్పటికీ క్లారిటీ లేదు. అగ్రెసివ్ హిందుత్వతో వెళ్తే ఓట్లు పడతాయా లేదా అనేది క్లారిటీ లేదు. మీకు బండి సంజయ్ లాంటి వాళ్ళు అగ్రెసివ్ హిందుత్వ ద్వారా మాత్రమే ఓట్లు పడతాయి తెలంగాణలో అని నమ్ముతారు. అలా కాదు, సోషల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఇక్కడ పడవు అనేది కొంతమంది వాదన. ఇప్పుడు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు తెలంగాణకు ఉన్న సామాజిక స్థితిలో మతం ఆధారంగానే రాజకీయాలు చేస్తే నడవదు అని. సో అందువల్ల వాట్ షుడ్ బి ద డన్. ఇప్పుడు బెంగాల్ ఉంది, వెరీ వెరీ అగ్రెసివ్ హిందుత్వతో అక్కడ రాజకీయం చేశారు. అస్సాం ఉంది, వెరీ వెరీ అగ్రెసివ్ హిందుత్వతో రాజకీయం చేశారు. తెలంగాణలో ఆ నరేటివ్ ఇస్ కంప్లీట్లీ మిస్సింగ్. మూడవది ఏంటి అంటే సోషల్ ఇంజనీరింగ్. అంటే మీకు బెంగాల్ కానీ బీహార్ కానీ యూపీ కానీ బీజేపీ ఎక్కడైనా ఆ సోషల్ ఇంజనీరింగ్ కొన్ని సామాజిక వర్గాల్ని తన వెనకాల ర్యాలీ చేసుకొని ఆ సామాజిక వర్గాల నాయకుల్ని పికప్ చేసి వాళ్ళను ముందు పెట్టి ఓట్లు తెచ్చుకుంటారు. ఇప్పుడు యూపీలో ఠాకూర్స్ చాలా బలమైన సామాజిక వర్గం, అందువల్ల అక్కడ యోగి ఆదిత్యనాథ్ను ముందు పెట్టారు. మీకు బీహార్లో సామ్రాట్ చౌదరి, నితీష్ కుమార్ లెగసీ గనక ఒక ఎంబీసీ నాయకుని ముందు పెట్టారు. ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే ఏ సామాజిక వర్గాన్ని ఛాంపియన్ చేయాలో కూడా అవగాహన లేని పరిస్థితులు ఇక్కడ ఉన్నారు. ఇది మూడవది. నాలుగవది ప్రిన్సిపల్ ప్లేయర్ ఇన్ అపోజిషన్ స్పేస్. దాన్ని అవకాశం వచ్చి కూడా వదులుకున్నారు. లోక్సభ ఎలక్షన్లో 35% ఓటింగ్ వచ్చింది, బీఆర్ఎస్ 17%కి పడిపోయింది. మీకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయాక, తర్వాత పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయాక, లోక్సభ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్నాక, వరుసగా ఉప ఎన్నికల్లో దెబ్బతిన్నాక 4 దెబ్బలు తగిలాయి బీఆర్ఎస్కు. 1 కాదు 2 కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది, ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. మీకు ఆ తర్వాత లోక్సభ ఎలక్షన్లో ఘోరంగా దెబ్బతిన్నారు, తర్వాత బై ఎలక్షన్లో దెబ్బతిన్నారు. ఈ 4 దెబ్బల తర్వాత బీఆర్ఎస్ లేవద్దు, కానీ బీజేపీ పుణ్యమా, బీజేపీ బలహీనత వల్ల బీఆర్ఎస్కు అవకాశం వచ్చింది. సో బీఆర్ఎస్ దూకుడు కనబడుతుంది. బీజేపీ ఎక్కడా ప్రిన్సిపల్ అపోజిషన్ ప్లేయర్గా లేదు. అందువల్ల అపోజిషన్ స్పేస్లో వచ్చిన అవకాశాలు వదులుకోవడంలో తెలంగాణ బీజేపీకి ఒక ప్రత్యేకత. ఇప్పుడే కాదు, దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత, హుజూరాబాద్ ఉప ఎన్నిక, జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు నిజమైన ప్రత్యర్థి బీజేపీ అనే భావన ప్రజల్లో కలిగింది. దాన్ని జారవిడ్చుకొని కాంగ్రెస్ కప్పచెప్పారు. ఇప్పుడు మళ్ళీ జారవిడ్చుకొని బీఆర్ఎస్ కప్పచెప్పారు. సో అందువల్ల అపోజిషన్ స్పేస్లో వచ్చే ఆపర్చునిటీనే వాడు ఉపయోగించుకోలేకపోతే అధికారంలో ఎన్నికలు మొదలు ప్రతిపక్షంలోనన్నా గెలవాలి కదా, ప్రతిపక్షంలోనే ఓడిపోయారు. ఇది 4వది. 5వది ఏంటి అంటే ఎన్డీఏ ప్రయోగం. ఇప్పటికీ ఆ క్లారిటీ లేదు. ఒకసారి జనసేనతో పొత్తు పెట్టుకున్నారు, మరోసారి పొత్తు లేదు, మేము ఒంటరినే పోతామంటారు. టీడీపీ జనసేన ఎన్డీఏలో భాగస్వాములు బీజేపీ వాళ్ళతో ఆంధ్రప్రదేశ్లో కలుస్తున్నాయి. వాళ్ళు ఇక్కడ మేము పోటీ చేస్తామంటారు. టీడీపీ మహానాడులో ప్రకటించారు తెలంగాణలో రీఎంట్రీ అని. పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తామంటున్నారు. బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలో అర్థం కాదు, పెట్టుకోకూడదో అర్థం కాదు. పొత్తు పెట్టుకోకపోతే ఎందుకు పెట్టుకోవడం లేదో తెలియదు. అందువల్ల మీకు ఆ 5వ ఫ్యాక్టర్ ఒక ఎన్డీఏ నాన్ స్టార్టర్. ఎన్డీఏ అనే దాన్ని తెలంగాణలో ఆ ప్రయోగం మంచిదా చెడ్డదా, ఉపయోగమా లేదా అనే క్లారిటీ బీజేపీకి తెలంగాణలో లేదు. 6వది ఏంటి అంటే తెలంగాణ ఐడెంటిటీ, తెలంగాణ కల్చరు, తెలంగాణ సెంటిమెంట్ అనేది చాలా కీలకం తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఏ పని చేసినా తెలంగాణలో రాజకీయాలు చేయలేరు. కానీ బీజేపీకి తెలంగాణ ఐడెంటిటీకి వ్యతిరేకం అనే భావన రోజు రోజుకు పెరిగే ఆ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మోడీ అన్న మాటలు మర్చిపోలేదు, తల్లిని చంపి బిడ్డను తీశారని తేజస్వి సూర్య ఇండియా పాకిస్తాన్తో పోల్చారు. సో ఎక్కడైనా ఆ రకమైన వ్యాఖ్యలు చేస్తారో తెలంగాణలో పెరగాలనుకునేవారు. తెలంగాణ ఏర్పాటును భారత్ పాకిస్తాన్తో పోల్చి
తెలంగాణలో రాజకీయం చేయగలుగుతారా? ఆ తర్వాత మీకు మోడీ హైదరాబాద్ వచ్చి తెలంగాణ నాయకులతో తెలంగాణ సమాజంతో మమేకం కాకుండా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో 2 గంటలు గడిపారు. అమరావతికి వెళ్ళి గడపచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇది ఆప్టిక్స్, ఒక ప్రాపర్ ఆప్టిక్స్ ఉంటే తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ నాయకులతో, తెలంగాణ సమాజంతో, తెలంగాణలో ఉన్న ప్రముఖులతో ఇంటరాక్ట్ అయ్యి తెలంగాణలో ఉన్న వివిధ వర్గాల నాయకులతో ఇంటరాక్ట్ అయితే పార్టీకి లాభం తప్ప తెలంగాణకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి వస్తే ఏం ఉపయోగం? సో ఆ ఆప్టిక్స్ కూడా తెలంగాణ లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ వచ్చి పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ లీడర్స్ గా ఇటీవల వివాదం నడిచింది. ఆ వివాదంలో బీజేపీ పవన్ కళ్యాణ్ ను పూర్తిగా సమర్థించలేక, అదే సమయంలో ప్రశ్నించలేక ఇరకాటంలో పడి పవన్ కళ్యాణ్ కు ఒక రకంగా తప్పేంటి అని డిఫెండ్ చేసే పని చేసింది. తెలంగాణ సమాజం, తెలంగాణ రాజకీయ వ్యవస్థ, బీఆర్ఎస్, కాంగ్రెస్, తెలంగాణ వాదులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తే బీజేపీ మాత్రం ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తుందంటే సమ్వేర్ బీజేపీ ఈజ్ అనేబుల్ టు అండర్స్టాండ్, అప్రిషియేట్ ద తెలంగాణ ఐడెంటిటీ. అనేక ఇష్యూస్ వస్తున్నాయి, దానిపైన ఎక్కడ బీజేపీ యాక్టివ్గా ఉంది. నిన్న కాక మొన్న నుంచి చర్చ నడుస్తుంది. ఇడుపు కాగితం అనే ఒక సినిమా టైటిల్ పైన ఇంత పెద్ద వివాదం నడుస్తుంది. ఇది తెలంగాణ భాషను అవమానించారు అని చెప్పి పెద్ద వ్యతిరేకత వస్తుంది. తెలంగాణ బీజేపీ ఎక్కడ మాట్లాడుతుందా? ఇది సరైనది కాదు, ఇడుపు కాగితం అనేది తెలంగాణ భాష, తప్పే ఉంటుంది, తెలుగు సినిమాలకు తెలంగాణ భాషలో పెట్టకూడదా అని ఒక్క స్టేట్మెంట్ కూడా బీజేపీ నాయకులు నుంచి రాదు. అందువల్ల తెలంగాణ ఐడెంటిటీని ఓన్ చేసుకోకుండా, తెలంగాణ కల్చర్ను ఓన్ చేసుకోకుండా కేవలం హిందుత్వతో, మోడీ ఫ్యాక్టర్తో తెలంగాణలో గెలుస్తాము అనుకుంటే అది ప్రయోజనం లేదు. 7వది ఏంటంటే ఎంఐఎంను విమర్శిస్తే ఓట్లు పడతాయనే భ్రమలో ఇక్కడ ఉన్నారు. అది ఓట్లు పడవని గతంలోనే ప్రూవ్ అయింది. ఏం బీఆర్ఎస్కు ఎంఐఎంకు ఉన్న సంబంధాలు ఎవరికి తెలియదా? అయినా 2 సార్లు బీఆర్ఎస్కు బ్రహ్మాండంగా ప్రజలు పట్టం కట్టారు కదా. కాంగ్రెస్కు ఎంఐఎంకు ఉన్న రిలేషన్షిప్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తెలియదు జనానికి. అయినా హిందువులంతా జూబ్లీహిల్స్తో కాంగ్రెస్ ఓట్లేశారు కదా. ఈ చిన్న వాస్తవాన్ని బీజేపీ గుర్తించలేకపోతుంది. సో ఎంఐఎం అన్న టార్గెట్ చేస్తే మనకు ఓట్లు వస్తాయనే భ్రమలో ఉన్నారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా బీజేపీకి తోడు 8వది మీకు అనైక్యత, నాయకులు బహుళ నాయకత్వం ఉంది, మల్టీ లీడర్షిప్ ఉంది, కానీ యునైటెడ్ లేదు. నాయకుల కొరత ఏమీ లేదు, కానీ వాళ్ళ మధ్య ఐక్యత లేదు. సో నాయకుల మధ్య ఐక్యత లేకుండా పరస్పర విరుద్ధం, క్రాస్ పర్పసెస్ పనిచేస్తుంటారు. ఓపెన్ గా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటుంటారు, ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ ఉంటారు. అసలు ఒకరి చేసే పనులు ఇంకొకరు చేసే పనుల సమన్వయం ఉండదు. సో పార్టీ నాయకత్వంలో ఉన్న సమన్వయ లోపం కూడా స్పష్టంగా కనబడుతుంది. సో ఇన్ని ఛాలెంజెస్ ఉండగా బెంగాల్ తన రిజల్ట్స్ తెలంగాణలో వస్తాయంటే ఆల్ ది బెస్ట్ అని చెప్పడం తప్ప ఇంకేం చేస్తాం. మోదీ అంటే రేవంత్